నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వయసు పెరుగుతున్న కొద్దీ విషపూరిత ఆలోచనలు పెరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో సోమవారం అంబటి మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం సంతాప సభలో తమ పక్కన బోండా ఉమా కూర్చుంటే అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. ఇతర పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా అందులో పాల్గొన్నారని చెప్పారు. రామోజీరావు సంతాప సభలకు మాత్రం చంద్రబాబు 12 కోట్ల రూపాయల ప్రజాదానాన్ని వృధా చేశాడని మండిపడ్డారు. అసలు మేము ఎక్కడ కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాం? ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావటంలా. ఆయన ఒక సంతాప సభలు, ఒక విషాదాన్ని పంచుకునే సందర్భం. ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్. ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేశారు. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకులను పిలిచింది. బోండా ఉమ్మ గారు వచ్చాడు. రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కలుపుమంట? నాకు అర్థం కాల. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకానొక సందర్భంలో, ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా? నాకు అర్థం కాల. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది, లేదా విషపూరితమైన ఆలోచనలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఆయన వచ్చింది రోషి గారు రాలేదా? జనసేనకు సంబంధించిన రోషి గారు రాలేదా? మాజీ శాసనసభ్యులు. అలా విధంగా మరి జనసేన అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు రాలేదా? వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదా? ఒక మహానాయకుడు, మా కులంలో, మా సామాజిక వర్గంలో ఒక మహానాయకుడు మరణిస్తే మా సామాజిక వర్గం అంతా కలిసి ఒక సంతాప సభను ఏర్పాటు చేస్తే ఆ సంతాప సభలో కూడా కలిసి ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇంతేకాదు, మరొకటి చెప్తున్నా. మొన్న రాజమండ్రిలో జరిగింది సంతాప సభ. మరి అక్కడ జ్యోతి నెహ్రూ గారు వచ్చి దానిలో పార్టిసిపేట్ చేశాడే. అంతేకాదు, మరి జనసేన నుంచి చాలామంది వచ్చి మరి ముద్రగడ గారికి నివాళులు అర్పించారే. ఏ మాటకు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారికి ఆ దుర్బుద్ధి ఉన్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాల? వెళ్తే వెళ్ళారులే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ముద్రగడ పద్మనాభం లాంటి గొప్ప వ్యక్తి మరణించాడు కాబట్టి ఏదో సంతాప సభకు వెళ్ళారులేమని చూసి ఉన్నట్టు ఊరుకున్నాడు. కానీ అబ్బే, మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కడుపు మంట. మీరైతే బాగుండొచ్చా? నాకు తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు ఎవరండి? రామోజీరావు ఎవరు? పార్లమెంట్ సభ్యుడిగా చేశాడా? లేదు. ఎమ్మెల్యేగా చేశాడా? మంత్రిగా చేశాడా? ఆయన చనిపోతేనేమో 12 కోట్లు ఖర్చు పెట్టి సంతాప సభ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. మేము సంతాప సభకు డబ్బులు అడిగామా? అసలు ఇస్తానన్నటువంటి లాంఛనాలు కూడా తిరస్కరించాడు ఆయన కుటుంబ సభ్యుడు. మేము డబ్బులు అడగలేదే. సంతాప సభ పెట్టుకోవడానికే మాకు ఇంత నిర్బంధాలా? మా కులనాయకుడు కాదా? మీకు ఆయన కులనాయకుడు అయితే అవ్వచ్చు రామోజీరావు. మాకు ముద్రగడ పద్మనాభం కులానికి నాయకుడు, రాష్ట్రానికి నాయకుడు, సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా మంత్రిగా చేశాడు, పార్లమెంటు సభ్యుడిగా చేశాడు. ఆయనకి మేము సంతాపం చెప్పుకుంటుంటే మీ కడుపు మంట. 2 కాపులు ఒక విభిన్న పార్టీలో కూర్చుంటే మీకు భయమా, బాధ ఏంటి? లేకపోతే బోండా ఉమా ఏదైనా తప్పు మాట్లాడితే మీరు ఆ తప్పు గురించి మాట్లాడండి. ఇద్దరు పక్కన ఎందుకు కూర్చున్నారు? ఏంది? 2 మానవులు, ఒక కులం వారు ఒకానొక సందర్భంలో విషాద ఘట్టంలో పక్కన కూర్చుంటే నీకు అంత కడుపు మంట ఏంటని అడుగుతా ఉన్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలి ఆశించిన విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగటం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబీసీలో మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించి శంకర్రావు మాట్లాడారు. తమ కళ్లు తెరిస్తే ప్రభుత్వాలకు పుట్టగతలు ఉండవని హెచ్చరించారు. బీసీ నాయకులు దేవళ్ల వెంకట్, సాంబయ్య, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, వర్ధిల్లాలి బీసీ సంక్షేమ సంఘం, వర్ధిల్లాలి బీసీ సంక్షేమ సంఘం. ఓబీసీ మహిళలకు 32% సబ్ కోటా, ఓబీసీ మహిళలకు 33% సబ్ కోటాను. జాతీయ స్థాయిలో
కొన్ని దశాబ్దాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి మహిళా బిల్లు ఇటీవల నూతన భవనంలో ఆమోదింపజేసుకోవటం జరిగింది. దానికి మేమందరం కూడా మహిళా బిల్లు ఆమోదింపజేసిన అన్ని రాజకీయ పార్టీలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో దేశవ్యాప్తంగా సగం పైబడిగా ఉన్నటువంటి వర్గాలకి సమస్త రంగాల్లో కూడా న్యాయం జరగట్లా. ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆశించాడో, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించాడో ఆశించిన విధంగా ఈ రోజున రాజకీయాల్లో ఈ వర్గాలకి సరైనటువంటి న్యాయం జరగకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా వీళ్ళని ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప ఒక పార్టీ మా బ్యాక్ బోన్ అంటారు, ఒకవేళ బీసీలో మా వెన్నుముక అంటారు, బీసీ లేని దేశం లేదంటారు, ఓట్లు ఎంచుకుంటారు, ప్రధానమంత్రులు అవుతారు. కానీ వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి కూడా అనేక సమస్యలతో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులని మాకు ఇవ్వటానికి కూడా మరి ఎందుకో బాధపడుతున్నటువంటి సందర్భాలు మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈనాడు ప్రజలు కన్ను తెరిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు ఏ రాజకీయ పార్టీ కూడా పుట్టగతులు ఉండవనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. బీసీలు రోడ్డెక్కి అయ్యా మాకు ఇది న్యాయం కావాలి, ఇది మాకు న్యాయం చేయండి అని గొంతెత్తి మాట్లాడేదాకా అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే సమాజంలో వాళ్ళు కూడా ఒక సమతుల్యమైనటువంటి గౌరవం, మర్యాద, చేతి వృత్తులతో మరి పనిచేసుకుని కూలీనాలు చేసుకుని ఇవాళ జీవనం ఉపాధి కల్పిస్తున్నటువంటి కుటుంబాలకి సరైనటువంటి న్యాయం చేయాలి. ఇవాళ అగ్రవర్ణాలతో ఉన్నటువంటి మహిళలతో పోటీ చేయాలంటే బలహీన వర్గాలు సాధ్యమైనటువంటి అంశం కాదు అనేది వారికి కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. అందుకే మాకు బీసీ ఓబీసీలో మహిళలకు సపోర్ట్ ఇచ్చిన రోజులారంగా ఇవ్వకపోతే దానివల్ల జరిగే పరిస్థితులు, పరిణామాలు కూడా వేరువేరుగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ డీలిమిటేషన్ లేకపోతే మహిళా బిల్లు ఆమోదింపజేసుకుంటే పార్లమెంట్లో దానివల్ల మాకు వచ్చేటువంటి లాభం ఏం లేదు. దానిలో బీసీలకు కూడా చట్టసభలో 33% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మరి ఓబీసీ సపోర్ట్ కూడా కల్పించిన రోజునే స్థానిక సమస్యలో వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యని మాట్లాడే విధంగా పరిష్కరించుకునే మార్గం. ఇప్పుడు కొంతమంది ఒక రాజకీయ పార్టీ రకరకాలుగా విడిపోవటం వల్లనే ఈ రోజున మరి 3-4% ఉన్నటువంటి కులాలకి వాళ్ళ పట్టాభిషేకం కట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి వీళ్ళు ఇవాళ పార్టీలకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీల్లో మేము వచ్చి బీసీ గారిని చెప్పని ఓట్లు ఎంచుకుని గెలిచి వెళ్ళిన తర్వాత మేము బీసీల సమస్యలు ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇది మా పార్టీ డెడ్లైను, ఈ డెడ్లైన్ మేము దాటకూడదు అనేటువంటి సలహా కూడా మాకు ఇవ్వటం అనేది దురదృష్టకరమైన సంఘటన. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే రోజుల్లో తగిన మూల్యం తప్పనిసరిగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా మేము ఆ బాధ్యతని ఏదో రకంగా మేము పూర్తి చేసేటువంటి కార్యక్రమం కూడా ముందుకెళ్తాం. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ప్రజల సమస్యని తెలుసుకుని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి అందిన ఫిర్యాదుల్ని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. చివరిగా పలువురు ఫిర్యాదుదారులు మీడియా ముందు తమ ఆవేదన వెలిబుచ్చారు. ఈరోజు దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో మా యానాది జాతి బిడ్డలు 32 మందికి ఆధార్ కార్డ్స్ లేవు. దుగ్గిరాల మండలం మహిళా అధ్యక్షురాలు వబ్బాని గౌరీ గారి ఆధ్వర్యంలో 1 వీక్ క్రితం ఆ ఏరియా సందర్శించడం జరిగింది. ఆ క్రమంలోనే 32 మందికి ఆధార్ కార్డ్స్ లేకపోవడం నా దృష్టికి రాగా నేను వీళ్ళని తీసుకుని ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎంపీడీఓ గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వీళ్ళకి ఏ ఎవిడెన్స్ లేవు, అసలు ఏమీ లేవు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఈ విషయమై ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పగా ఈరోజు పీజీఆర్ఎస్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కార్యక్రమంలో సారు సానుకూలంగా స్పందించి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి వీళ్ళకి ఆధార్ కార్డ్స్ వచ్చే విధంగా చేయండి, వీళ్ళకి అన్ని అవైలబుల్గా, వాళ్ళు ఎస్టీ గిరిజనులు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం అందాలి, అనర్హులుగా ఉన్న వాళ్ళని అర్హులుగా మార్చండి అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఎండే స్పందించి నేను ఎంఆర్ఓ గారితో చెప్తాను, మీ ఏమైతే లేవో అవన్నీ పనులు చేయించుకోండి అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా యానాది జాతికి మన గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అండగా నిలబడి వీళ్ళందరికీ ఆధార్ కార్డ్స్ విషయమై
స్పందించి మాకు న్యాయం చేయడం చాలా ఆనందంగా ఉంది. మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం సామాన్య కుటుంబం నుంచి శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా సేవలు అందించిన తీరు ఆదర్శనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించి అంబటి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలు అందించారని గుర్తు చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతిని పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఘనంగా నివాళులర్పిస్తుంది. అబ్దుల్ కలాం గారు మాజీ రాష్ట్రపతి. ఆయన ఒక చిన్న సామాన్యమైన కుటుంబంలో పుట్టి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత వారిని భారత ప్రజలు రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, రాష్ట్రపతిగా ఆయన పనిచేయటం నిజంగా చాలా గర్వించదగినటువంటి అంశం. ఒక చిన్న కుటుంబంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రయాణం సాగించి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గౌరవాన్ని పొందినటువంటి అబ్దుల్ కలాం గారు, వారి జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఆ జీవితం నుంచి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ వ్యక్తి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. గుంటూరు 23వ డివిజన్లో సోమవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక నాయకురాలు లామ్ నవమి పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. సూపర్ 6 పథకాల ద్వారా పేదల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమని తెలిపారు. నెంబర్ చెప్తావా? ఓకే. ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు కదా, మీకు అందుతుందా? అందుతుందా? మీ ఇంట్లో ఎవరికన్నా అమ్మఒడి పథకం పడింది? పెన్షన్ వస్తుందా? ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్లో 169వ బూత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ మహనీయుడు పేదరికంలో నుంచి వచ్చి ఆయన మనకి రాష్ట్రపతిగాను, ఎంతో శాస్త్రవేత్తగాను కొన్ని పుస్తకాలు రచించారు, గ్రంథాలు రాశారు. ఆయన ఆత్మకథ అని ఒక బుక్ కూడా రాయటం జరిగింది. ఆయన విద్యార్థులని ప్రోత్సహించారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ మహనీయుడికి పద్మభూషణ్, పద్మవిభూషణ్ కొన్ని అవార్డులు, బిరుదులు కూడా వచ్చినాయి. ఆయన మనకి రాష్ట్రపతిగా ఉండటం కానీ అంత మహనీయుడిని ఈరోజు మేము తలుచుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. ఆయన చేసిన గొప్ప పనులు, కార్యాలు అవన్నీ తలుచుకుంటూ ఈరోజు మేము అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలు గురించి డోర్ టు డోరు వీటి గురించి వివరిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు మొదటి రోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు కానీ ఇంకా కొన్ని అన్నీ కూడా వివరిస్తూ మేము ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామండి. ఇవిగోండి పథకాలన్నీ, ఇవన్నీ మా బాబు గారు చేసినవి, అమలుపరిచినవి, ప్రవేశపెట్టినవి.
మా బాబు గారిని ఒక దేవుడి లెక్కే అందరూ కూడా అభిమానిస్తున్నారు, కొలుస్తున్నారు. ఇదివరకు ఎన్టీఆర్ గారిని కొలిచేవాళ్ళు, ఇప్పుడు మా బాబు గారిని కొలుస్తున్నారండి. మారుతి సుజుకి ఆధ్వర్యంలో బ్రీజా సరికొత్త వాహనం అందుబాటులోకి వచ్చింది. వరుణ్ మోటార్స్ నేతృత్వంలో మిర్చియార్డ్ సమీపంలోని షోరూంలో నూతనంగా బ్రీజా కారుని మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, వరుణ్ మోటార్స్ ప్రతినిధి కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. సెక్యూరిటీ పరంగా అత్యధిక సౌకర్యాలతో బ్రీజా కారుని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని చెప్పారు. సమాజంలో కారు ఉంటే ప్రతి ఒక్కరి స్టేటస్ అప్గ్రేడ్ అవుతుందని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో తీసుకువచ్చిన బ్రీజా కారుని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. Maruti and Suzuki అని చెప్పొచ్చు. Because what I know is as a millennial kid, మారుతి అంటేనే యాజ్ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇట్స్ అన్ ఎమోషన్. ఎప్పటి నుంచో ఫస్ట్ కార్ అనేది మైండ్లోకి ఒక కామన్ మ్యాన్కి రావాలి అని అంటే మారుతినే వస్తుంది, వేరేది ఏది రాదు. ఈవెన్ వీ యూస్ టు హ్యావ్ అ మారుతి 800 వెన్ ఐ వాజ్ ఇన్ ఇట్. ఫస్ట్ ఎవరి స్టెప్ అయినా కూడా అటే వెళ్తుంది, వాళ్ళ ఫస్ట్ అడుగు కూడా అలాగే. ఆ కారు అంటేనే అందులో ఇట్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ ద కామన్ మ్యాన్స్ డిజైర్స్ ఐ ఫీల్. అలాగే ఎక్కడో ఒక కామన్ మ్యాన్కి మ్యాక్స్ 3 పాయింట్స్ కావాలి. ఒకటి సేఫ్టీ ఉందా లేదా మనం కొనే కార్లో, ఎస్ ఇట్ ఈస్ సర్వింగ్ ద పర్పస్. సెకండ్, మా ఫ్యామిలీ అందరూ కలిసి అందులో కూర్చోగలుగుతామా లేదా, ఉంటే ఫ్యామిలీలో 5 ఉంటే 5 అందులో రాగలుగుతామా లేదా అంటే అగైన్ ఇట్ సర్వ్స్ ద పర్పస్. నా 5 వస్తూ మళ్ళీ మైలేజ్ రావాలి, మా ఇంట్లో ఉన్న సరుకులు సామాను అంతా మళ్ళీ అందులో పట్టాలి అంటే లైక్ బూట్ స్పేస్ అండ్ మైలేజ్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కామన్ మ్యాన్ థింక్ చేసే అన్ని ఆస్పెక్ట్స్ని ఒక కార్లో పెట్టి దాన్ని సొసైటీలోకి అంటే మనకి మార్కెట్లోకి వదలడం అంటే ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఇష్యూ విత్ ఆల్ ద మార్కెటింగ్ కాంపిటీషన్. అండ్ ఇన్ని ఉన్నప్పటికీ కూడా స్టిల్ బ్రిజా ఇస్ వన్ ఆఫ్ ద ఫార్మర్ కార్ ఇన్ ద సొసైటీ వేర్ ఇందాక ఆయన చెప్పారు 16 lakh cars are on roads now. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్ని ఛాలెంజెస్ని 5 star రేటింగ్స్ని కూడా కైవసం చేసుకొని ఈరోజు విత్ ఆల్ సేఫ్టీ సెక్యూరిటీతో స్పీడ్ లిమిట్ ఎంత ఉన్నా కూడా వెళ్తుంది మన ఇండియన్ రోడ్స్ ఎక్స్క్లూజివ్లీ. ఇప్పుడు మనకు చాలా కార్లు వస్తున్నాయి, కాకపోతే మన ఇండియన్ రోడ్స్కి అవి పనికిరావు టు బీ ఫ్రాంక్. ఇండియన్ థింగ్స్, ఇండియన్ సైకాలజీ, ఇండియన్ రోడ్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకొని డిజైన్ చేస్తూ అన్నీ ఇస్తున్నామనంటే ఒక మిక్స్చర్ పొట్లాలాగా మారుతి ఈజ్ ద వన్ అందరూ ఆలోచించేది. సో ఐ రియలీ అప్రిషియేట్ ఎందుకంటే కామన్ మ్యాన్ థింకింగ్ అనేది మైండ్లో పెట్టుకుంటే బికాస్ వీఆర్ లైక్ డెవలపింగ్ కంట్రీ, మ్యాక్సిమం పర్సంటేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాం మనం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎనీథింగ్ మోటార్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పర్పస్ సర్వ్ చేస్తుంది అంటే దట్ ఈస్ ద బెస్ట్ కంపెనీ ఐ ఫీల్. సో వన్ ఆఫ్ ద కంపెనీస్ ఈజ్ మారుతి సుజుకి అండ్ వరుణ్ మోటార్స్. వరుణ్ మోటార్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఏం లేదు. ఎప్పటి నుంచో ఇది మనకి మన మార్కెట్లో ఉంది వరుణ్ మోటార్స్. దట్ మీన్స్ ఇట్స్ ట్రస్ట్ అనేది చాలా చాలా బిల్డప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కష్టమైన విషయం కూడా అదే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్కెట్లో అలాగే ఉంది అని అంటే, అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది అని అంటే బికాస్ ద స్టాండర్డ్స్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఐ ఫీల్. కాబట్టి ఈరోజు ఈ కార్ని తీసుకునే కస్టమర్స్ ఎవరైనా ఉన్నా మీ అందరికీ శుభాకాంక్షలు. వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28న లార్జ్ సెంటర్ నుంచి ర్యాలీ జరుగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విద్యార్థి నాయకులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. డిఎస్సీలో అక్రమాలు, నీట్ పేపర్ లీకేజీ ఉద్యమానికి సంఘీభావంగా ఈ ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు.
దానిలో భాగంగా రేపు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి లాడ్జ్ సెంటర్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా విద్యార్థి యువజన విభాగం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం డిమాండ్ ఏంటంటే డిఎస్సిలో విపరీతమైన స్కామ్ జరిగింది. దాని మీద సిబిఐ విచారణ వేయాలని డిమాండ్ చేయడం ఒకటి. రెండవది నీటి అక్రమాలపై విద్యార్థులు చేసిన ఆందోళనకి సంఘీభావాన్ని ప్రకటించడం కూడా దీనిలో ప్రధానమైన భాగం. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు, వాటిని తక్షణమే చెల్లించాలి. ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. దాన్ని కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధానమైంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు ఆఫ్టర్ మూమెంట్ తర్వాత. అక్కడ సెంటర్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ విధంగా రాజీనామా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. ఆయన ఎందుకు రాజీనామా చేయట్లేదు అనే ప్రశ్న అందరిలో వ్యాపిస్తుంది. లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి. ఇవాళ మనం డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగాయండి. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా నింపడానికి ఒక జీవో ఇష్యూ చేశారు. అంతకుముందు ఏం జీవో ఉండేది? స్పోర్ట్స్ కోటాలో కూడా ఎగ్జామ్స్ జరిపి ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణమైన వారికి స్పోర్ట్స్ వల్ల కొన్ని ఆ సర్టిఫికేట్స్ ప్రకారం కొన్ని మార్కులు కలిపి దానిలో చేర్చుకునేవాళ్ళు. కానీ మొన్న జరిగినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ మాత్రం, ఈ సెలక్షన్స్ మాత్రం ఒక జీవో ఇష్యూ చేశారు. అసలు ఈ వేటైతే ఉన్నాయో ఈ మన ఈ స్పోర్ట్స్కి సంబంధించి అసలు ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆ సర్టిఫికేట్ల మీదే చేసేద్దామని ఆ సర్టిఫికేట్ పిచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ వచ్చేసింది, పేపర్ లీక్ అయిపోయింది, డేటా లీక్ అయిపోయింది. ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాత్రం కాలు మీద కాలేసి కూర్చున్నాడు, మాట్లాడు, నోరు మెదపడు అంతే. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి మాత్రం రాజీనామా చేస్తాడు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సిగ్గు తెచ్చుకొని రాజీనామా చేసి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రేపు కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని కూడా మనం చేస్తున్నాం. ఇన్ని అవకతవకలు చేసి అన్యాయాలు చేసి ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి రాజీనామా చేయకుండా కూర్చుంటే ఎలా ఊరుకోవాలని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా యువతను అడుగుతా ఉన్నా, ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు తప్పనిసరిగా మేల్కొనాలి, డిమాండ్ చేయాలి. అతను రాజీనామా చేసేంతవరకు పోరాటం చేయవలసినటువంటి బాధ్యత నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులకి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.